అందరికి నమస్కారం. ఎపిసోడ్ 76 రివ్యూకి స్వాగతం. సో బిగ్ బాస్ మీరు ఇంకా దిగజారు, ఇంకా మీ బాటమ్ అనుకున్న ప్రతిసారి యూ ప్రూవ్ మీ రాంగ్. సక్సెస్ఫుల్గా ఈరోజు కూడా చాలా బాగా ప్రూవ్ చేశారు. అండ్ ఐఎమ్ వెరీ సారీ టు మై సబ్స్క్రైబర్స్. నేను వేరే బిగ్ బాస్ ఏదో చూసి మీకు రివ్యూస్ చెప్తున్నాను లాస్ట్ 75 డేస్ నుంచి. ఈరోజు అసలు ఏ బిగ్ బాస్ చూడాలి అనేది ఈరోజు మనకి బిగ్ బాస్ చాలా ప్రాపర్గా చెప్పారు. నిన్న జరిగిన గొడవలో అసలు తనుజ తప్పేం లేదండి. మొత్తం అంతా దివ్య ఇనిషియేట్ చేసింది. దివ్య అరవడం వల్ల, నువ్వు పిచ్చి పిచ్చిగా మాట్లాడద్దు అనడం వల్లే మొత్తం అంతా జరిగింది. అండ్ తనూజ ఈజ్ వెరీ గుడ్. తనూజ విన్ అవుతుంది షో. అండ్ మళ్ళీ ఇంకోటి, నిన్న సంచాలకుగా అసలు తనూజ వండర్ఫుల్గా చేసింది. అసలు డిస్కస్ చేయాల్సిన అవసరం కూడా లేదు. అసలు రీతుని కెప్టెన్ చేయడంలో వన్ సైడెడ్ గేమ్. అసలు రీతు సూపర్ ఆడేసింది. సో ఏం తప్పులేదు, అదే అనమాట. సో బిగ్ బాస్ చెప్పాలనుకున్నారు. అండ్ దివ్య వాళ్ళ ఫ్యామిలీ కూడా వచ్చి మా అమ్మాయికి అంత సీన్ లేదండి, టాప్ 5 ఏదో పెడుతున్నాము, అడుగుతుంది కాబట్టి పెడుతున్నాం, కానీ ఫస్ట్ పెట్టాల్సిన అవసరం ఉంది, వాళ్ళ ఫ్యామిలీ అండ్ మేము ఊరికే వచ్చామని చెప్పేసి వాళ్ళు కూడా మనకి క్లియర్గా చెప్పేశారు. కాబట్టి ఇంక మనం అవసరం లేదండి, అనవసరంగా మనం దివ్య గురించి మాట్లాడుకోవడం నాట్ నెసరీ అని అనుకుంటున్నారేమో. లేదు, గట్టిగా మాట్లాడుకుందాం. ఈరోజు మాత్రం అసలు నాగార్జున గారిని అనొద్దులేండి. ఆయనకి ఇచ్చిన స్క్రిప్ట్ ఆయన చదువుకుంటారు కాబట్టి ఆయన ఏమనొద్దు. బిగ్ బాస్ స్క్రిప్ట్ రైటర్ అసలు ఏం రాశాడండి. అసలు మనం కళ్ళు మూసుకొని కళ్ళ గంతులు కట్టేసుకుని షో చూస్తున్నాం అని ఎక్స్పెక్ట్ చేస్తున్నట్టున్నారు. అసలు నేను ఆ పిచ్చి పిచ్చిగా అనే డైలాగ్ ఎప్పుడు వచ్చింది అనేది ఎవరు మాట్లాడట్లేదు. ఏమంటున్నారు, పిచ్చి పిచ్చిగా అన్న తర్వాత గొడవ జరిగింది అంటే దాని ముందు పోర్ట్రే చేసింది ఎవరు? తనుజే కదా. అసలు అక్కడ టాస్క్ ఏంటి, తను చెప్పిన రీజన్ ఏంటి, తనుజ దాన్ని ఎత్తిన పాయింట్ ఏంటి, నువ్వు నన్ను ఎందుకు తీసుకున్నావు, ప్రతిదానికి నన్ను ఇలా అవుతున్నావు అంటే ఆ టాస్క్లో ఒక పేరు చెప్పాలి, రీజన్స్ ఉన్నాయి, మీ పేరు చెప్తారు అంతే. పేరు చెప్పినందుకు నన్ను అది కదా మాట్లాడాలి. ప్రతిదానికి నువ్వు బ్రెయిన్లో ఫిక్స్ అయిపోయి, నాగార్జున గారి మధ్యలో ఆ పాయింట్కి వచ్చారు. నువ్వు బ్రెయిన్లో ఒకటి అనేసుకుని దానివల్ల నువ్వు ఇలా మాట్లాడుతున్నావో, క్యారీ ఫార్వర్డ్ చేస్తుంటే అది నీదే తప్పవద్దనే పాయింట్కి వచ్చారు. కానీ అసలు మెయిన్ పాయింట్ అదైనప్పుడు దాన్ని మాట్లాడకుండా ఇంకేదో మాట్లాడుతున్నారు. అసలు పిచ్చి పిచ్చిగా అన్నది ఇక్కడ పిచ్చి పిచ్చిగా. మరి ఎందుకు అనకూడదు పిచ్చి పిచ్చిగా పిచ్చి పిచ్చిగా ఎందుకు అనకూడదు? తిను రీజన్ చెప్పి నేను ఎందుకు తీయాలనుకుంటున్నానని చెప్పి ఒక ప్రాపర్ రీజన్ చెప్పినప్పుడు ఆ రీజన్ అంతా పక్కన పెట్టేసి బర్నీ గారి గురించి అంటున్నావు, బర్నీ గారి మీద ఉన్న ప్రేమ వల్ల అంటున్నావు, నేను బర్నీ గారు క్లోజ్గా ఉంటే ఆయన ఏదో నా కాలుకి మసాజ్ చేస్తారని చెప్పి కోపం పెట్టుకుని అంటున్నావు అని చెప్పేసి ఆ పాయింట్లన్నీ తీసుకురావడం ఎవరు తప్పు? మళ్ళీ నీ బిహేవియర్ నువ్వు చూసుకుంటే ఏం బిహేవియర్ చూసుకోవాలి? అసలు దివ్యది ఏం తప్పు ఉంది అసలు ఆ పాయింట్ చెప్పడంలో? పాయింట్ చెప్పి దివ్య ఏమైనా బర్నీ గారి పాయింట్ లేకపోతే ఏదైనా పాయింట్ తీసుకొస్తే అప్పుడు మాట్లాడితే ఒక అర్థం ఉంది. తిను మొత్తం ఊహించేసుకొని అల్లేసుకొని ముందే నువ్వు ప్రతిదానికి నన్నే లాగుతున్నావు అంటే అసలు ఎక్కడి నుంచి అసలు ఏం స్టార్ట్ అయింది గొడవ? ఎక్కడ స్టార్ట్ అయింది? పోర్ట్రే ఎక్కడ? తనూజ పోర్ట్రే చేయడం వల్ల అసలు నువ్వు ప్రతిదానికి ఆ పిచ్చి పిచ్చిగా పోర్ట్రేలు చేయొద్దు అనేది కరెక్ట్. నేను ఇంకా ఇంకో నాలుగు తగిలించి అనేవాడిని మొహం మీద. ప్రతిదానికి ఇంకా గేమ్ ఆడద్దు. ఇంకా దివ్యకి ఇంకో ఆప్షన్ ఉన్న తనుజని టచ్ చేయొద్దు. రేపొద్దున కప్పు దగ్గర కూడా ఆ తనుజ మళ్ళీ నేను నీ కప్పు రాదు, నువ్వు రన్నరప్ అవుతావు అనే మాట అంటే మళ్ళీ నేను బర్నీ గారి మీద ఉన్న ప్రేమతో అలా అంటున్నాను అనుకుంటావు కాబట్టి వద్దు, నువ్వే విన్నర్ తీసుకో, నువ్వే కప్పు తీసుకో, నీతో ఏం గొడవ పడను, నీ దగ్గరకు వచ్చేటప్పటికి నేను నోరు మూసుకొని తలలో దించుకుని ఉంటాను అంతే. లేదా ఇది బిగ్ బాస్ బిగ్గెస్ట్ స్కెచ్ అయ్యి ఉండొచ్చు. అసలు ఇంకా దివ్యాన్ని ఫుల్ కార్నర్ చేసేద్దాం, అమ్మాయి కరెక్ట్గా కనిపించిన చోట కూడా తప్పని చెప్పేద్దాం, బయట సింపతి వచ్చేస్తుంది, ఓట్లు వచ్చేస్తే మళ్ళీ నాకు కొంచెం గేమ్లోకి దివ్య వస్తుంది అని ఏమైనా బిగ్ బాస్ ప్లాన్ చేశాడో నాకు అర్థం కావట్లేదు. కానీ టూ మచ్ అండి ఈరోజు. అసలు ఏం డిస్కస్ చేయాలా? కెప్టెన్సీ టాస్క్ చూపించారు. కెప్టెన్సీ టాస్క్లో లాస్ట్లో అసలు తనూజ చెప్పడం, అది సుమన్ గారు గేమ్ ఆడలేదండి, సుమన్ గారు ఫాల్ట్ ఉంది, నేను ఒప్పుకుంటున్నా. సుమన్ గారు ఏదో తోపు ఆడేశారు, సుమన్ గారికి అన్యాయం జరిగిపోయింది అనేది నా పాయింట్ కాదు. అక్కడ అమ్మాయి క్లియర్గా సుమన్ ఎక్కే ఇంకా అని చెప్పేసింది. గేమ్ ఆడుతున్న మనిషిని సంచాలకు రిజల్ట్ చెప్పే మనిషి ఇంక నువ్వు వెళ్ళి ఎక్కే అని చెప్పేస్తే గేమ్ ఆడేవాడు ఏమనుకుంటాడు? అయిపోయింది, నేను గేమ్ పెట్టేసాను, ఇంకెళ్ళి నేను ఫ్లాగ్ తీసుకోవడమే లేట్ అని చెప్పేసి అనుకుని ఎక్కేస్తారు. అది అతను ఎక్కి తొక్కుతున్నప్పుడు అది బ్యాలెన్స్ అవ్వట్లేదు అన్నప్పుడైనా చెప్పాలి కదా, లేదు సుమన్ లేదు, అది ఇంకా కరెక్ట్గా పట్టలేదు, అది కరెక్ట్గా పట్టాలి, తిప్పి పెట్టండు, లేకపోతే మీరు చూడండి కరెక్ట్గా పట్టలేదు, ఏడు చెప్పాలి కదా. ఈయన వచ్చి ఫ్లాగ్ పట్టుకుని ఏదో స్టాచ్యూ ఆఫ్ లిబర్టీ లాగా ఒక 10 నిమిషాలు అక్కడ ఫోజ్ పెడుతుంటే ఇక్కడ రీతు ఎక్కేంత వరకు అసలు డిస్కషనే లేదు. అసలు నాకు అసలు సంచాలకుగా మీరు ఎక్కే సుమన్ అని ఎలా అంటారు? అసలు మీ డ్యూటీయా? గేమ్ అంతా అయిన తర్వాత ఫ్లాగ్ పట్టుకున్న తర్వాత రిజల్ట్ చెప్పాలి. మీరు ఎక్కే సుమన్ అక్కడ మాత్రం ప్రేమ ఒలిగించేయాలి. అయ్యో సుమన్ గేమ్ ఆడేస్తున్నాడు, అయిపోయి నేను ఇప్పుడు సుమన్ సపోర్ట్ చేసేయాలి, సుమన్ అసలు నా డియరెస్ట్ ఫ్రెండ్, అక్కడ మాత్రం సపోర్ట్ చేసేయాలి. తర్వాత మొత్తం అందరూ వచ్చి నువ్వు తప్పు చేసావు దేవసేన అనగానే మాత్రం మళ్ళీ భుజాలు తడివేసుకొని ఓహో నేను తప్పు చేయలేదు. అసలు
అది ఏం మాట్లాడద్దు అసలు, ఎందుకు అవి షోలో జరగలే కదా, ఊరికే ఊరికే ఒక టాస్క్ పెట్టాం, ఆ టాస్క్కి రీతుని కెప్టెన్ చేయాలనుకున్నాం, తనుజ కాబట్టి రీతునే కెప్టెన్ చేస్తుందని మేము ముందే ఫిక్స్ అయిపోయాం కాబట్టి అసలు రీతు అసలు ఆ టైల్స్ ఎలా పడినాయి కూడా నాకు అర్థం కాల. ఆ అమ్మాయి ఇంకా ఆ తాడు లాక్కుండా ఉంటే దానికవే టైల్స్ పడిపోయినాయి, ఎలా పడిపోయినా కూడా నాకు అర్థం కాల. గేమ్ అక్కడే నాకు అర్థం కాల. వచ్చారు మొత్తం టైల్స్ అన్ని పెడుతున్నారు. అసలు లాస్ట్ ఇంకా రీతుకి 2 టైల్స్ మిగిలి ఉన్నప్పుడు సుమన్ గారిని ఎక్కే అని చెప్పేసి, అది నువ్వు ఆ డిసిషన్ లో అది కన్సిడర్ చేస్తారు అని చెప్పేసి కొంచెం బ్రెయిన్ లో ఉన్న ఒక్క సెకండ్ చెప్పుంటే అయిపోయేది కదా. డెమోన్ పవన్ వచ్చి టైల్ తిప్పి మళ్ళీ పెట్టేంత వరకు క్లారిటీ లేదు. అయ్యి బాబు ఇప్పుడు డెమోన్ పవన్ వచ్చి మొత్తం పెట్టేశాడు, మొత్తం బయట పెట్టేశాడు, ఇప్పుడు నేను డిసిషన్ చెప్పకపోతే నేను రాంగ్ అయిపోతానని చెప్పేసి అప్పుడు వెంటనే రీతు ఈజ్ విన్నర్ బిగ్ బాస్. ఎవరైనా మనకి పోయిందే ఉంది, పోయింది ఎవరిది గేమ్? ఆయన కాదు, సుమన్ గారిది కదా గేమ్. ఆయన కూడా గొప్పగా ఆడేశారని నేను అనట్లేదు, మొత్తం అందరూ హెల్ప్ చేశారు, చెప్తూ ఉన్నారు. కానీ ఆయనకు ఒకసారి ఆల్రెడీ కింద ఒక మెట్టి అలాగే ప్రాబ్లం అయ్యి దాన్ని తిప్పితే పట్టినప్పుడు లాస్ట్ మెట్టి అలా పెట్టాలని అది లేకపోతే మనం ఏం చేయలేం. దాంతోపాటు ఈ సంచాలక ఒకళ్ళు వెళ్ళిపో సుమ్ము 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 సోది, ఇది మాట్లాడద్దు మనకి. మన నాగార్జున గారు స్క్రిప్ట్, అయ్యో ఆ కెప్టెన్సీ టాస్క్ అండి స్క్రిప్ట్లో ఎక్కడ లేదండి, అయ్యో సారీ అండి. తర్వాత మనం మళ్ళీ దివ్య దగ్గరికి వచ్చేటప్పటికి, దివ్య నువ్వు అసలు ప్రతిదాన్ని చాలా ఫార్వర్డ్ చేసేస్తున్నావు అమ్మా, అన్ని బుర్రలో పెట్టేసుకున్నావు అంటే తనుజ గురించి మొత్తం నెగిటివ్గా ఆలోచించేస్తున్నావు అమ్మా. తనుజ ఇస్ వెరీ గుడ్ అమ్మా, అసలు గాడెస్, అసలు ఈ ఇంట్లో ఉన్న దేవతమ్మ. అసలు ఆ అమ్మాయి కాకపోతే ఇంకెవరు కప్పిస్తామమ్మా మేము? దేవత, అలాంటి దేవతను తప్పు చేస్తామంటే కళ్ళు పోతాయి. దివ్య కూడా సార్ 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 సారీ సార్ నాకు తెలియట్లేదు సార్, దేవతను మాట్లాడిన సార్ చంపలేసుకోవాలి సార్ నేను. దివ్య ఈరోజు నుంచోవాల్సింది, కానీ ఎవరు నుంచుంటారండి? హోస్ట్ వచ్చి అంత బ్లంట్గా అసలు మొత్తం డిస్కషన్ అంతా లేపేసి మొత్తం అసలు ఏం జరిగింది ఏం మాట్లాడు మొత్తం వద్దు, పిచ్చి పిచ్చిగా ఫస్ట్ దివ్య అందంట. దేనికి అందు కూడా అనవసరం, పిచ్చి పిచ్చిగా అనేది బూతు. పో అనడం, నువ్వు వచ్చి కూర్చో అనడం, ఎక్కిరించి నవ్వడం, ఎక్కిరి మాటలు మాట్లాడడానికి సూపరు. ఈ బాబాయ్ అందుకే కదండి కంటెస్టెంట్స్ వచ్చేది బిగ్ బాస్ ఆడడానికి. తనుజలాగా ఇలా ఎక్కిరిగాను అలా కోపంగాను ప్రతిదానికి ఏడుస్తూనే ఉండాలి కదండి. అయ్యో అలా లేకపోతే బిగ్ బాస్ కంటెంట్ ఎలా వస్తుందండి? దివ్యలాగా స్ట్రైట్ ఫార్వర్డ్గా స్ట్రాంగ్గా పాయింట్స్ ఎలా అసలు అసలు అంత తప్పు ఎలా చేస్తున్నారండి గేమ్లో? సో అసలు స్క్రిప్ట్ ఉందండి ఈరోజు. అసలు ఫ్యామిలీస్ వచ్చినప్పుడు కూడా నాకు మంట ఎక్కిపోయింది. అసలు 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 నాగబాబు గారిని ఎలా తెచ్చారండి మీరు? అసలు వాళ్ళందరికీ ఈరోజు నేను కంటపదంగా చెప్తున్నా, ఈరోజు బర్నీ గారు ఇంట్లో ఉండడానికి కారణం నాగబాబు గారు అని నేను ఫిక్స్ అయిపోయానండి. నేను కూడా ఇంకా నా గేమ్ మొత్తం దృష్టికోణం మొత్తం మారిపోయింది. అని సెకండ్ ఛాన్స్ రావడానికి, లైఫ్ రావడానికి ఏదో ఇన్ఫ్లుయెన్షియల్ థింగ్సే పనిచేసినాయి. మీరు ఆ ఇన్ఫ్లుయెన్స్ ఏదో వాడే బర్నీ గారిని మళ్ళీ ఇంట్లోకి తీసుకొచ్చారు. బర్నీ గారు సెకండ్ టైం వచ్చారండి. ఆయన గేమ్ పాడైపోయి ఆయన ఒకసారి బయటకు వెళ్ళిపోయి లోపలికి వచ్చారు. ఆయన గేమ్ని దివ్య ఏం పాడు చేయలే. దివ్య ఆయన ఆల్రెడీ ఓట్స్ పోయినాయి అని చెప్పేసి ఆయన బయటికి వెళ్ళి వచ్చారు మళ్ళీ. అసలు దివ్య గేమ్ ఎంత పాడైందండి అసలు. అది వద్దు, ముందు అసలు దివ్య అని అనాలి. అసలు ఎందుకండి మీకు బర్నీ గారితో ఏంటి మీకు? వదిలిపడేయండి అసలు. ఆయన ఎందుకు మీకు అసలు అన్నయ్య అని చెప్పేసి మనసుకు పెట్టేసుకుని ఈ గేమ్ తర్వాత చూసుకోవచ్చు. అసలు అనవసరం. ఈరోజు మీ ఫ్యామిలీ మెంబర్ మీ ఫ్రెండ్ వచ్చి యూఎస్ నుంచి వచ్చి మరీ చెప్పే మొహం మీద నీ గేమ్ నువ్వు చూసుకో అని చెప్పి అది ఆడండి. బర్నీ గారి ఫ్యామిలీ కూడా మొహం మీద చెప్పారు మీకు చూసుకోండి. మీరు ఏం కేర్ చేస్తే మాకు ఎందుకండి? వాళ్ళ ఫ్యామిలీ అదే అనుకుంటుంది. మా అబ్బాయి మీద కొంచెం కమాండింగ్గా మాట్లాడుతుందండి, కమాండింగ్గా మాట్లాడితే ఈ బాబాయ్ మావాడు నోట్లో చేలు పెట్టుకున్న చిన్నపిల్లడు చంటి పిల్లోడు అండి, భయపడిపోతున్నాడు అండి, రాత్రి నిద్ర పట్టట్లేదండి మా పిల్లోడికి. బర్నీ గారు అసలే చాలా సెన్సిటివ్ అండి. ఒక టైంలో ఏదైనా మాట్లాడాలంటే మొహం మీద గుద్ది మాట్లాడేవాళ్ళండి. ఈరోజు చాలా సెన్సిటివ్ అయిపోయారండి. బౌద్ధ మతం తీసేసుకుని మెడిటేషన్ చేస్తున్న చంటి పిల్లోడి మీద అలా ఎవరైనా అరవగలరా అండి చెప్పేసి చెప్పారుగా. ఆ చంటి పిల్లోడిని వదిలేయండి. ఆయనకు ఒక క్లారిటీ లేదు. ఆయనకి ఎవరు స్టాండ్ తీసుకోవాలి? ఒకసారి 2 సార్లు నాగార్జున గారు ఆ తనుజ తప్పు అనగానే తనుజ తప్పు అంటే పిచ్చాడో, ఓట్లు ఆవిడే పడాలి, నీకు నువ్వు ఉండాలంటే ఆవిడే ఓట్లు వేయాలి, వాళ్ళ పిఆర్ ఫ్యాన్స్ వాళ్ళ ఫ్యాన్స్ ఓట్లు వేయాలి, పిచ్చాడో ఏంటి పిచ్చాడు నువ్వు ఎలా మాట్లాడుతావు అనగానే వాళ్ళు లేదండి దివ్యదే తప్పు. పిచ్చిగా అంటుంది కదండి, దివ్యదే తప్పు. అసలు ఏంటండి, నేను ఏదో ఊరికే అనేసాను అన్నగా. మళ్ళీ మన డెమాన్ పవన్ చాలా ప్రాపర్గా స్టాండ్ తీసుకున్నాడు. కానీ మళ్ళీ వీడియో చూపిస్తే ఏంట్రా, ఏంటి మీకు గోలండి? ఆ వీడియో చూపిస్తే ఏంటి? మొత్తం అక్కడ జరిగింది ఇంట్లోనే తగలడ్డారు కదా. ఏదన్నా సినిమా చూపించి రివ్యూ అడిగారు మిమ్మల్ని? ఆ సిచ్యువేషన్లో ఉన్నారు కదా మీరు.
మొత్తం సినిమా అంతా చూసిన తర్వాత ఆ బిట్ ఆ ఫైట్లో ఏదో ఫ్లా ఉంది అనగానే మొత్తం సినిమా అంతా దొబ్బిందని చెప్తే ఏంటిది వరస్ట్ అండి అసలు. అయ్యా అసలు ముందు హోస్ట్ అనాలి. అసలు అసలు మీరు ఒక వీడియో చూపించారు, అది వాళ్ళ ఒపీనియన్ అడగాలి తప్ప ప్రతి నొక్కి నొక్కి ఇప్పుడు చెప్పండి ఏంటి? వాళ్ళు ఫస్ట్ చెప్పింది మీరు అసలు ఎప్పుడు తీసుకోవట్లే. వాళ్ళు ఫస్ట్ ఏమనుకున్నారు, అసలు ఆ సీన్లో ఉన్న పర్సన్ అసలు ఆ ఇష్యూ గురించి ఏమనుకున్నాడు అనేది మీకు అసలు అనవసరం. మీరు ఒక వీడియో చూపిస్తారు, వీడియో చూపించిన తర్వాత మీరు నొక్కి అడుగుతారు, మీకు వచ్చే ఆన్సర్ వచ్చేంత వరకు ఇంక వదలొద్దు. దివ్య కూడా పిచ్చిగా తప్పండి ఒప్పుకుంటే నెక్స్ట్ ఇంకేమైనా మాట్లాడదాం అంటే వద్దు, అంతే. నువ్వు ఒప్పేసుకున్నావు, నీ తప్పు నువ్వు ఒప్పేసుకున్నావు, పిచ్చిగా అన్నా తప్పు ఒప్పేసుకున్నావు. తర్వాత తనుజ మాట్లాడి అని మనకు అనవసరం. అసలు ఈ ఇమాన్యుల్ అనాలండి. అసలు అసలు దాంట్లో ఫిజికల్, అసలు బయట చూస్తున్నాను నేను, ఫిజికల్ అసాల్ట్ అది ఇది అని మాట్లాడేస్తున్నారు. అసలు దగ్గరికి వచ్చి మాట్లాడిన తప్ప అసలు ఆ ఇంట్లో సరేలేండి, మీరు అది అనుకున్నా ఆ ముందు జరిగినవి అన్నీ అసలు ఎంత పెద్ద మాట్లాడండి. నువ్వు ఒకరు నిన్ను వద్దు, నా దగ్గరికి రావద్దు, లేకపోతే నేను నువ్వు అంటే ఇష్టం లేదని సమ్ ఏదో అంటున్నా, ఇంకా వెనక్కి తిరుగుతున్నాను, ఎంత పెద్ద మాట. మీరు తీసుకుంటారా? తనుజ తీసుకుంటుందా? తనుజానంటే రాత్రంతా ఏడ్చేది ఒక మూల కూర్చుని గొక్క పెట్టి. ఆ మాట ఎవరైనా అంటే అసలు దివ్య అనే అసలు నోటి మీద, నీ వల్లే తగలడింది ఆయన గేమ్ ఇలాగా, నువ్వు ఏడ్చి పాడు చేస్తావు మొత్తం ఆయన గేము, ప్రతిసారి సపోర్ట్ ఉందని చెప్పి కన్ఫ్యూజ్ చేసి పాడేసావు ఆ మనిషిని. అసలు ప్రతిదానికి నీ వల్లే ఇంకా 10 సార్లు ఆలోచించాల్సి వస్తుంది వేరే వాళ్ళతో మాట్లాడడానికి అని చెప్పేసి మొహమ్మద్ చెప్పాల్సిందే. అసలు ఏంటో అసలు ఫ్యామిలీస్ వచ్చారు. తర్వాత సరేలేండి, ఫ్యామిలీస్ వచ్చారు కదా, ఫస్ట్ భరణి గారు ఫ్యామిలీ వచ్చారు, నాగబాబు గారిని తీసుకొచ్చారు. ఆయన ఏదో చెప్పారు, అందరిని ఆడండి అన్నారు, అందరికీ సపోర్ట్ చేస్తున్నాను, అందరూ ఆడండి, నేను ఏదో భరణి గారి నుంచి వచ్చాను కాబట్టి భరణి విన్ అయిపోవాలని కాదు, బెస్ట్ పర్సన్ షుడ్ విన్, భరణి గారికి విన్ అంత సీన్ కూడా లేదు, సో బెస్ట్ పర్సన్ షుడ్ విన్ అన్నారు. సో చూద్దాం అది ఎవరు అనేది. సరే బయట గేమ్ బయటది. తర్వాత వాళ్ళ మదర్, అసలు నాగార్జునగా మీకేంటండి అసలు దివ్య నేను మాట్లాడతాను చెయ్యెత్తిందా? తనే అంటుంది కదా, లేదు సార్ నేను ఏం సార్ అని నార్మల్గా అంటుంటే మాట్లాడండి చెప్పండి అని చెప్పేసి స్పాట్లో నుంచి పెట్టేసి అసలు ఏంటి చూసుకోమ్మా, జాగ్రత్తగా చూసుకోమ్మా. ఏం చూసుకోవాలండి అసలు? అక్కడ లోపల మీ సుపుత్రుడు భరణి గారు మాత్రం కూర్చొని అక్కడ అసలు ఏడ్చేసి అసలు నువ్వు అసలు దివ్య వెళ్ళిపోతాను, ఈ వీక్ నేను వెళ్ళిపోతాను, మీరు జాగ్రత్తగా ఉండంటే ఏడ్చేసి అసలు మామూలుగా కాదు. అసలు నువ్వు అలా కాదు, నేను వెళ్ళిపోతే నువ్వు జాగ్రత్తగా ఉండు, గొడవలు పెట్టుకోవద్దు. అక్కడ దివ్య కరెక్ట్గా మొహం మీద కరెక్ట్గా చెప్పింది. అసలు నన్ను ఇంత మాటలు అన్న అమ్మాయిని నేను మొహం చూడండి బయటికి వెళ్ళి, ఇంట్లో అయితే తప్పదు కానీ బయటకు వెళ్తే ఆ అమ్మాయి మొహం చూడండి అని చెప్పేసి చాలా ప్రాపర్గా చెప్పింది. అవసరం లేదు అసలు అసలు ఒక ప్లాట్ఫామ్ మీద ఒక స్టేజ్ ఏమంటారు, ఒక నేషనల్ టీవీలో వస్తున్నారు, నేషనల్ టీవీలో ఒక కామనర్గా ఒక అమ్మాయి వచ్చింది, ఎలాంటి సపోర్ట్ లేదు, కష్టపడి వచ్చారు, వాళ్ళు ఏదో ఒక చిన్న బాండింగ్ ఉంది, అది ప్యూర్ బాండింగ్. ఏదో మొన్న వాళ్ళ కూతురు వచ్చి బాగానే చెప్పా, కొంచెం కమాండింగ్గా తర్వాత వెనక మాట్లాడుకున్న వాటికి తిట్టాంలేండి, కానీ కొంచెం కమాండింగ్గా మాట్లాడద్దని అన్నారు. ఆవిడ కూడా వచ్చి చాలా బాగా థ్యాంక్స్ అమ్మ, జాగ్రత్తగా చూసుకున్నాం, మీ అబ్బాయిని చూసుకుంది కదా, మెడికేషన్ అవన్నీ చూసుకున్నారు కదా, అమ్మ బాగా చూసుకున్నాం అమ్మ, దానికో థ్యాంక్స్ అమ్మ, కొంచెం కమాండింగ్గా మాట్లాడద్దమ్మా అని చెప్పేసి చెప్తే అయిపోయింది కదా. ఇది ఇంకా భరణి గారి ఫ్యామిలీ వారు అనవసరం అండి, ఇంకా తీసేయండి. ఆయన రికమెండేషన్ క్యాండిడేట్ అండి భరణి గారు. సో ఆ రికమెండేషన్ క్యాండిడేట్ గురించి నేను ఎక్కువ మాట్లాడాలనుకోవట్లేదు, ఆయనకంటూ క్లారిటీ లేదు కాబట్టి నేను రికమెండేషన్ క్యాండిడేట్స్ గురించి ఎక్కువ మాట్లాడను గేమ్లో. నెక్స్ట్ వచ్చేటప్పటికి మన కళ్యాణ్ వచ్చారు. కళ్యాణ్ వాళ్ళ పేరెంట్స్ మాత్రం వాళ్ళ ఫాదర్ చాలా నార్మల్ ఫ్యామిలీ, సో ఫుల్ కామనర్, ఇంకా ప్రాపర్ కామనర్. ఆయన మాటలు కూడా చాలా ఇన్స్పైరింగ్ అనిపించింది, చాలా బాగా మాట్లాడారు. అసలు కళ్యాణ్ అనే వ్యక్తి మళ్ళీ ఫ్యామిలీలోకి వస్తాడు అనుకోలేదు, కానీ ఈ బిగ్ బాస్ అనే ప్లాట్ఫామ్ ద్వారా మళ్ళీ మాకు బాండ్ క్రియేట్ అయింది, మళ్ళీ మా ఫ్యామిలీకి రావడం అనేది చాలా హ్యాపీగా ఉంది. అందరూ చాలా పాజిటివ్గా చెప్పారు. వాళ్ళు టాప్ 5 ఆల్మోస్ట్ సిమిలర్గానే పెట్టారు. ఇమాన్యుయల్, కళ్యాణ్, తనుజ ఆల్మోస్ట్ టాప్ 3లో ఉన్నారు. అండ్ లాస్ట్ మాత్రం మారుతున్నాయి. మన భరణి గారు ఒకసారి, సుమన్ గారు ఒకసారి, రీతు, డెమోన్ వీళ్ళు మారుతూ ఉన్నారు అటు ఇటు. సంజన గారు కూడా వచ్చారు మధ్యలో. సో అదనమాట. సో ఆ ర్యాంకింగ్ మీద పోవట్లేదు, అది ఫ్యామిలీస్ కాబట్టి. అండ్
అండ్ అది సో కళ్యాణ్ వాళ్ళ ఫ్యామిలీ బాగా అనిపించింది, బాగా మాట్లాడారు, మంచి బూస్టప్ ఇచ్చి వెళ్ళారు, విన్ అయ్యారా అని చెప్పారు, బాగానే అనిపించింది. నెక్స్ట్ మనకి ఇమాన్యుల్ వచ్చారు, సో మన అవినాష్ వచ్చారు, అవినాషే మాట్లాడేస్తున్నారు, పోస్ట్ను కూడా మాట్లాడనివ్వట్లేదు, బాగా మాట్లాడారు. బాగా మాట్లాడిన తర్వాత వంశీ గారు వచ్చారు, వాళ్ళ బ్రదర్ ఇమాన్యుల్ వాళ్ళ బ్రదర్, ఆయన కూడా బూస్టప్ ఇచ్చారు, అంతా బాగా జరిగింది. తెలిసినే చెప్పారు, అసలు ఫ్యామిలీ మెంబర్స్ ఏం మాట్లాడాలి, ఈ సపోర్ట్గా ఎవరు వచ్చారో వాళ్ళే ఎక్కువ మాట్లాడుతున్నారు. తర్వాత దివ్యాల ఫ్యామిలీ వచ్చారు, ఇంక వాళ్ళ తాతగారు వచ్చారు. అసలు నాకు ఫ్యూజ్ ఎగిరిపోయింది, అసలు 5th ప్లేస్ పెట్టడం ఏంటండి, అది తనూజని ముందు పెట్టి అసలు మా కొన్ని చోట్ల ప్రేమ ఆప్యాయత అనుబంధాలు ఉంటాయి, అవి పెట్టుకోవాలి ముందు. ఆ స్టేజ్ మీద ఎవరు బ్యాక్ స్టేజ్లో ఎవరో చెప్పారని చెప్పేసి పెట్టకూడదు, లేదా మీకు అనిపించినా అలా పెట్టకూడదు. ఫస్ట్ దివ్యాన్ని పెట్టుకోవాలి, అది ఇంకా అదే స్టేజ్, ఇంక మీరు సపోర్ట్ చేయగలిగేది మీ ప్లేయర్నో లేకపోతే మీ కుటుంబ సభ్యులను అక్కడే సపోర్ట్ చేసుకోవాలి. ఇంకెక్కడ సపోర్ట్ చేస్తారు మీరు ఏమైనా వెళ్ళి మొత్తం ఊరంతా వెళ్ళి ఓట్లు వేయించేస్తారా? లేదు కదా. తాతగారు ఏంటి తాతగారు, అది టాప్ 5 అడుక్కోవాలా? మీ మనవరాలు నెక్స్ట్ మినిట్ ఎలిమినేట్ అవుతుందండి, అయినా టాప్ 1లోనే పెట్టాలి. ఇప్పుడు మీరు ఎంత నిజాయితీగా ఉంటే ఏమైనా మెడల్ ఇస్తారేంటి అక్కడ? మీరు మీ ఫ్యామిలీ మెంబర్ని సపోర్ట్ చేసుకోకపోతే ఇంకెవరు చేస్తారు? అసలు నాన్ సెన్స్ అండి అసలు అది. వాళ్ళ ఫ్రెండ్ బాగా మాట్లాడారు, దివ్య వాళ్ళ ఫ్రెండ్ బాగా చెప్పారు, అసలు ప్రాపర్గా ఫీడ్బ్యాక్ ప్రాపర్గా ఇచ్చారు. సో ఇంకా ఏంటో ఏం జరిగిందో, ఈ షో ఏం జరిగిందో, ఎపిసోడ్ ఏం జరిగిందో నాకైతే అర్థం కావట్లా. రేపు మళ్ళీ ఇంకా ఫ్యామిలీస్ వస్తారు, అసలు మాట్లాడాల్సిందంతా పక్కన పెట్టేసి సోదంతా చూపిస్తున్నారు. ఈ సోదంతా ఎందుకు, గేమ్లో అసలు ఇన్ని జరిగితే ఈ వారాలు, ఈ ఫ్యామిలీ వీక్ అని చెప్పేసి మొత్తం ఎగిరిపోయిందండి. సో చూద్దాం, దివ్యాని మోస్ట్లీ బయట న్యూస్ని బట్టి కొంచెం దివ్య వెళ్ళలేదు, నో ఎలిమినేషన్ అన్నట్టు చెప్తున్నారు. సో నెక్స్ట్ వీక్ ఏం జరుగుతుందో చూద్దాం. ఇలా ఒకవేళ ఏదైనా వర్కౌట్ అయ్యి దివ్య మీద కొంచెం సింపతి వర్కౌట్ అయ్యి కొంచెం జనాలు లేదు అసలు ఈ అమ్మాయి తప్పు లేనప్పుడు కూడా తప్పు ఉందన్నట్టు ఎలా మాట్లాడుతున్నారు అన్నట్టు ఎవరికైనా అనిపిస్తే ఓట్లు వేయండి, ఓట్లు వేసి కొంచెం ఉంచండి. ఎందుకంటే ఐఎమ్ ఫీలింగ్ వెరీ బ్యాడ్ అండి. అసలు టుడేస్ దివ్యాస్ పొజిషన్ ఈజ్ వెరీ బ్యాడ్. అసలు ఒక హోస్ట్ నేషనల్ టీవీలో వాళ్ళ ఫ్యామిలీ సపోర్ట్ చేయట్లేదు, తను ఎంతగానో అన్నయ్య అనుకుంటూ బర్నీ గారికి ఎంత సేవలు చేసుకున్న వాళ్ళ ఫ్యామిలీ వచ్చి సపోర్ట్ చేయట్లేదు. ఎవ్వరు ఒక నామకే వాస్తే అసలు ఒక నోటి నుంచి అమ్మ లేదమ్మా నువ్వు బాగానే ఉన్నావు, బాగానే ఆడుతున్నావు, థ్యాంక్స్ అమ్మా అని చెప్పి ఒక జడ్జిమెంట్ ఇవ్వడం ఒకటి లేదు, ఏది లేదు, డైరెక్ట్గా ఇగ్నోర్. టాప్ 5లో పెట్టమని నేనైతే అడగట్లే ఎవరిని, ఎందుకంటే ఆ అమ్మాయి దివ్య ఈ వీకే వెళ్ళిపోతుంది అని చెప్పేసి అందరికీ మోస్ట్లీ క్లారిటీ ఉంది. కానీ మాట్లాడినప్పుడైనా ఒక్కసారి దివ్యతో మాట్లాడి లేదమ్మా థ్యాంక్స్ అమ్మా ఏదో ఒకటి చెప్పాలి కదా. లేదు ఇప్పుడు బర్నీ గారికి ఏమో దివ్య వల్ల పాడైపోయిందని మీరు అనుకుంటుంటే ఇంకా దానికన్నా నేను బర్నీ గారు ఏం గేమ్ ఆడేస్తారో, అసలు ఏం చూపించేస్తారని మీరు ఎక్స్పెక్ట్ చేస్తున్నారో అయితే ఐఎమ్ వెరీ అన్అవేర్ అండి. సారీ అండి, మీరు చూస్తున్న బిగ్ బాస్ అయితే నేను చూడట్లే. ఒకవేళ బర్నీ గారు సూపర్ ఆడేసేవారు దివ్య లేకుండా ఉంటే అని చెప్పి మీరు ఎక్స్పెక్ట్ చేస్తుంటే మీరు చూసే బిగ్ బాస్ అయితే నేను చూడట్లేదు. ఐఎమ్ ఎక్స్పెక్ట్ బర్నీ గారు ఎంతో కొంత కనిపిస్తున్నారు అంటే ఆ శాండ్విచ్, ఆ రిలేషన్షిప్ శాండ్విచ్లోనే కనిపిస్తున్నారు. ఒకసారి దివ్య ఫుట్బాల్ తంతే, ఒకసారి తనుజ ఫుట్బాల్ తంతుంది, ఆయన మాత్రం ఆ ఫుట్బాల్ లాగా ఎగురుతున్నారు అటు ఇటు, అంతే అక్కడే కనిపిస్తున్నారు. ఆయన గేమ్ ఆడేది ఏముండదు, ఆయనకి అసలు 0%. ఆయన సుమన్ గారు కన్నా తక్కువ ఆడతారు ఇంకా గేమ్ చెప్పాలంటే. ఆయన ఫస్ట్లో ఆడారు, ఫిజికల్ టాస్క్లు అవన్నీ బాగానే ఆడారు, కానీ అసలు రిలేషన్షిప్లు ఇవన్నీ మొదలెట్టిన అప్పటి నుంచి అసలు ఏం లేదండి, ఏం లేదు. ఊరికే ఉంచారు ఆయన్ని. సో ఊరికే ఉంచారు, కొంతమందిని ఊరికే ఉంచారు, ఇంకంతే గేమ్లో ఉంచాలి కాబట్టి ఉంచారు, ఓట్లు పడుతూనే ఉంచారు అంతే. బిగ్ బాస్ సీజన్ ఓట్స్ వల్ల ఇలాగా జరుగుతుంది అంటే యాజ్ ఏ బిగ్ బాస్ ఫ్యాన్గా ఐఎమ్ వెరీ డిసప్పాయింటెడ్. సో చూద్దాం ఏం జరుగుతుందో, రేపు పొద్దున్న ఎపిసోడ్ వచ్చిన తర్వాత రేపు ఫ్యామిలీస్ వచ్చాక మాట్లాడదాం అదనమాట. సో నేను మాట్లాడింది ఎంతవరకు కరెక్ట్ అనిపిస్తే, ఒకవేళ కరెక్ట్ అనిపిస్తే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. ఒకవేళ ట్రాష్ అండి అసలు తప్పు, అసలు తనుజే కరెక్ట్, బర్నీ గారే కరెక్ట్, అసలు వాళ్ళకన్నా గొప్పలు లేరు అనుకుంటే మీరు నా వీడియోని లైక్ చేయకపోయినా నాకేం ప్రాబ్లం లేదు. ఐ వాంట్ టు బి ట్రూ టు మై సెల్ఫ్, నేను చూసేదే నేను మాట్లాడతాను అదనమాట. సో రేపు మళ్ళీ కలుద్దాం, రేపు ఇంకెంత ఫ్రస్ట్రేషన్ తెప్పిస్తారో చూద్దాం. రేపు ఎపిసోడ్ అయిన తర్వాత మళ్ళీ వచ్చేస్తా, అప్పటి వరకు బాయ్.